నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి బాబంబేశ్వర్ గారి నాయకత్వం వద్దులాలి భారతీయ జనతా పార్టీ వద్దులాలి భారతీయ జనతా పార్టీ వద్దులాలి వద్దులాలి సామర్థ్య నాయకత్వం వద్దులాలి వద్దులాలి యశ్వంత్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మన దేశ రాజధాని ఢిల్లీలో గత 27 సంవత్సరాల నుంచి అధికారం రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి విషయం అందరికీ తెలుసు. ఇది ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టి ఈరోజు అది సాధ్యమైంది. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్రాలన్నీ కూడా డబల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారు. ఒరిస్సా కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మనకి మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని భారతీయ జనతా పార్టీని ఎందుకు కోరుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే నీతి నిజాయితీగా పరిపాలన చేయగలదు. ఎలాంటి కుంభకోణాలకి తావు లేకుండా ఒక నిష్ఠిత పరిపాలన అందించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి నమ్మినటువంటి వారికి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇది సాధ్యమైందని చెప్పి అందరం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. మనం చూసాం ఢిల్లీ ఎన్నికల్లో వాళ్ళు ఆప్కు సంబంధించినటువంటి వారైతే అనేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అయితే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఏలన చేసేటువంటి పరిస్థితిని చూశారు. కాబట్టి ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్కి వాళ్ళు గుణపాఠం చెప్పారని చెప్పి, అదేవిధంగా ఆప్ కూడా గుణపాఠం చెప్పారని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఢిల్లీలో బాగా చదువుకున్నటువంటి వారు, అవగాహన ఉన్నటువంటి వారు, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది అక్కడ ఉండేటువంటి పరిస్థితి నాకు అందరికీ తెలిసినటువంటి. అటువంటి ప్లేస్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అనేక కారణాలు, అనేక కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, రకరకాలైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో కూడా అందరినీ ఒప్పించి ఓట్లు తీసుకోగలిగా ఉంటే అది ఒక భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైందని చెప్పి మరోసారి గుర్తించవలసినటువంటి ఢిల్లీ ప్రజానీకాన్ని అందరూ కూడా నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గెలిచినటువంటి అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ మరలా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు మన అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది నీతి నిజాయితీగా పనిచేస్తుందో తెలుస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరలా అధికారంలోకి వస్తుందని చెప్పి సందేహం లేదు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక కార్యక్రమం చేపట్టారు, రాజ్యాంగ సభలో.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని బీజేపీ ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం లేదని చెప్పేటువంటి కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కూడా. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవహేళన చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు మరలా రివర్స్తో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అభియోగాలు చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే అంబేద్కర్ 5 స్మారక ప్లేసులుగా తీసుకొని ఆయన పుట్టినటువంటి మాహూర్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా లండన్ కావచ్చు, అదేవిధంగా ముంబై కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, అన్నీ కూడా తీసుకొని ఆదర్శవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన 10 కాలాలు కూడా అందరూ గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది, అందరూ తెలిసినటువంటి విషయం. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ఆయన అవహేళన చేస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తుందని నమ్మించే ప్రయత్నం చేశారు. దానికి మొదటగా ఢిల్లీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పి మరొకసారి మన అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం తెలియజేస్తాం. అందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదే ఎన్డీఏ కూటమి కావచ్చు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనేక మంది విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. చాలా సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనకి ఎన్డీఏ కూటమిని మరలా గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ